అహోబిలం శ్రీహరి నరసింహునిగా అవతరించిన క్షేత్రమే ఈ అహోబిలం. 9 రూపాలలో నవనరసింహునిగా భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. హిరణ్యకశిపుణ్ణి సంహరించాక రౌద్ర రూపంతో స్వామి వేదాచల గరుడాచలాల నడుమ భవనాసి తీర్థం పక్కనే ఒక గుహలో దేవతలకు కనిపించాడు. అప్పుడు దేవతలందరూ స్వామిని చూసి అహోవీరం అహోశూరం అహోబహు పరాక్రమం నరసింహం పరందైవం అహోబిలం అహోబలం అని కీర్తించారు. అందుకే ఈ క్షేత్రానికి అహోబలం అహోబిలం అని పేరొచ్చింది. అహోబిలంలో 2 చోట్ల 2 రూపాలలో స్వామిని దర్శించుకోవచ్చు. ఒకటవది శ్రీ మహాలక్ష్మి సమాలింగితుడైన నరసింహస్వామి కొలువై ఉన్న దిగువ అహోబిలం. రెండవది నవనరసింహులు చెంచు లక్ష్మీదేవి కొలువై ఉన్న ఉగ్ర నరసింహ క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఎగువ అహోబిలం అంటారు. ఇక్కడ ఉన్న ఉగ్ర స్తంభాన్ని చీల్చుకొని ఆ నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి కాపాడటానికి వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అహోబిలం గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను రాధే ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్లో. లింక్ ని వీడియోలో ట్యాగ్ చేస్తున్నా చూడండి. అలానే మీలో ఎంతమంది ఆ స్వామిని దర్శించుకున్నారో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.